ఇండియన్ ఇంగ్లీష్ వర్సెస్ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఇంగ్లీష్. ఐ వాజ్ ఓన్లీ సిట్టింగ్ ఇన్ ద కెఫే. నేను కెఫేలోనే కూర్చున్నాను అనేది ఓన్లీ అని చెప్పి వాడతారు, అది తప్పు. ఐ వాజ్ సిట్టింగ్ అలోన్ ఇన్ ద కెఫే. దీనికి ఇంకొక సపోర్టింగ్ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు మంచిగా అర్థమైపోతుంది. డిడ్ యూ ఓన్లీ ఫినిష్ ద వర్క్? నువ్వేనా వర్క్ మొత్తం చేసింది? సో అప్పుడు ఓన్లీ, ఈ ఓన్లీ ఇంగ్లీష్ వాడే పిచ్చి ఇండియన్స్కి ఉంటుంది, ఇది తప్పు. ఓన్లీ అనకూడదు. డిడ్ యూ ఫినిష్ ద వర్క్ బై యువర్ సెల్ఫ్ అని అనాలి. చాలామంది గ్రామర్లో యువర్ సెల్ఫ్ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని నేర్చుకుంటారు, కానీ దాన్ని ఇలా నువ్వేనా, నువ్వే చేసేసావా అనే దానికి వాడాలి అనేది తెలీదు. అలా న్యాచురల్ ఫ్లూయెన్సీ వస్తాయి. సో గ్రామర్ నేర్చుకుంటే సరిపోదు. సెంటెన్స్ ఫార్మేషన్, డైలాగ్ రైటింగ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ న్యాచురల్ ఫ్లూయెన్సీతో ఎలా చేయాలో నేర్చుకోవాలి. దీనికి సపోర్టింగ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ద డోర్ ఓన్లీ ఓపెన్ అంటే అదే ఓపెన్ అయిపోయింది, డోరే ఓపెన్ అయిపోయింది అంటే ద డోర్ ఓన్లీ ఓపెన్ అని అంటారు, అది కూడా ఓన్లీ ఇంగ్లీష్, అది తప్పు. ద డోర్ ఓపెన్ బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు అన్ని సిచ్యువేషన్ కంబైన్ చేసి ఒక న్యాచురల్ ఫ్లూయెన్సీ సిచ్యువేషన్ మీకు చూపిస్తాను. ఐ వాజ్ వర్కింగ్ అలోన్ ఇన్ ది ఆఫీస్లో నేను పనిచేస్తుంటాను, అంటే నేను మాత్రమే ఉన్నాను కాబట్టి అలోన్. లేట్ లాస్ట్ నైట్ అంటే ఇక్కడ టైం చెప్తున్నాం, అంటే అది లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి, అండ్ అది కూడా నేను చాలా లేట్గా పనిచేస్తున్నాను అని సూచిస్తున్నాము. ఐ వాజ్ ట్రయింగ్ టు ఫినిష్ అ బిగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ కీవర్డ్ బిగ్ ప్రాజెక్ట్, ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆల్ బై మై సెల్ఫ్, మొత్తం నేనే పెద్ద ప్రాజెక్ట్, అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒక మనిషి చేయలేడని సూచిస్తున్నాం కాబట్టి ఆల్ బై మై సెల్ఫ్ అనాలి, ఓన్లీ అని అనకూడదు. ఐ ఓన్లీ వాస్ ఫినిషింగ్ ద ప్రాజెక్ట్ ఇట్లా అంటారు, రాంగ్. ఓకే, సో ఐ వాస్ ట్రైంగ్ టు ఫినిష్ అ బిగ్ ప్రాజెక్ట్ ఆల్ బై మై సెల్ఫ్. ద హోల్ బిల్డింగ్ వాస్ క్వైట్, బిల్డింగ్లో ఎవరు లేరు, మొత్తం బిల్డింగ్ నిశ్శబ్దంగా ఉంది. సడన్లీ ఏమైంది? ద డోర్ ఓపెన్ బై ఇట్ సెల్ఫ్, తానంతగా డోర్ ఓపెన్ అయ్యింది. అప్పుడు కొంచెం భయపడ్డాడు అన్నట్టు మనం సజెస్ట్ చేస్తున్నాం. సో గైస్, దిస్ ఈజ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ. న్యాచురల్ ఫ్లూయెన్సీగా మాట్లాడకపోతే ఇట్లా తప్పుడు ఇంగ్లీష్తో మాట్లాడుతూ ఉంటారు. మీరు తప్పు చేస్తారని కూడా తెలియదు, కానీ కరెక్ట్గా ఉన్న పర్సన్ తెలుస్తుంది మీరు న్యాచురల్ ఫ్లూయెన్సీతో మాట్లాడట్లేదని. సో స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్లో ఇస్తే 3 months కోర్స్, ఫీజ్ ఇస్ 10,000. నేను న్యాచురల్ ఫ్లూయెన్సీతో ఇప్పుడు నేను చూపించాను, జస్ట్ గ్రామర్ నేర్చుకుంటే కాదు, దాన్ని నిజమైన లైఫ్లో సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇట్లా న్యాచురల్ ఫ్లూయెన్సీతో ఎలా మాట్లాడో నేర్చుకోవాలి. 3 months 10,000 చాలామందికి ఎక్స్పెన్సివ్ అనిపించుండొచ్చు, నో ప్రాబ్లం. అందుకని స్పీకింగ్ ల్యాబ్ మినీ, విచ్ ఈస్ జస్ట్ అ 1 month కోర్స్. ఈ 1 month మనకు కేవలం 1,000 రూపీస్కి అందిస్తున్నాం. అండ్ జస్ట్ ఇది 1 month అని చెప్పి దీన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. దర్ ఇస్ లాడ్ ఆఫ్ వర్క్, ది లాడ్ ఆఫ్ సెంటెన్సెస్ లైక్ దిస్. చాలా నేర్చుకుంటాం 1 monthలో. ఇన్ఫాక్ట్ 50% కోర్సే ఇస్తున్నామని అనుకోండి, దాదాపు అంత కాంటెంట్ ఉంటుంది జస్ట్ 1 monthలోనే. సో ఇఫ్ యూ రియలీ కమిటెడ్ టు లెర్న్ న్యాచురల్ ఫ్లూయెన్సీ లైక్ దిస్, దెన్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ స్పీకింగ్ ల్యాబ్ మినీ. 1,000 రూపీస్తో పోయేదేం లేదు. ఇట్లాంటి ఇంగ్లీష్ నేర్చుకుంటే లైఫ్ కెరియర్ ఎంతో అభివృద్ధి చెందుతుంది. సో పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్ మినీ.